నమో వెంకటేశాయ. గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమంలో మనము పరమ గురువుల ఆళ్వార్ల గురించి చెప్పే క్రమంలో ఈరోజు కులశేఖర ఆళ్వార్ గురించి డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. కులశేఖరాచార్యులు ఎవరు? ఆయన తనియన్ పాశురము శ్లోకంగా చెప్పండి. మనకు 12 ఆళ్వార్లు, అందులో 7వ ఆళ్వార్లుగా వీరు కీర్తింపబడుతున్నారు కులశేఖర ఆళ్వార్లు. ప్రతి ఒక్క ఆళ్వార్లకు కూడా ప్రత్యేకమైనటువంటి తనియన్ పాశురాలని మనం యథాక్రమం అనుసంధానం చేసుకుంటున్నాం. శ్లోక రూపం ఒకటి, తమిళ పాశురం ఒకటి. శ్లోక రూపంగా ఉండేటువంటి ఆ తనియన్ ఏదైతే ఉన్నదో, కుంభే పునర్వసూజాతం కేరళే కోళిపట్టనే లేక చోళపత్తనే కౌస్తుభాంశం దరాధీశం కులశేఖరం ఆశ్రయే అనేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్లోకం. దేశికుల వారి పాశురం. ఒకే పాసురంలోనే వారి యొక్క చరిత్ర అంతా కూడా చెప్పబడుతున్నది. పొన్పురయం వేల్ కులశేఖరనే మాసి పునర్పూష తెழிల్వంజి கடத்தில்ஹோன்னி அன்புடனே நம்பெருமாள் செம்பொற்கோயில் அனைத்துலகின் பெருவாழும் அடியார்தங்கள் இன்பமிகு பெருங்குழவு காண மண்மேல் இருளியவென்னெடுத்த இசையில் சொன்ன நன்பொருள் சேர் திருமொழி 105 பாட்டும் నండ్రాహ ఎనక్కు అరుషై నల్హినీయే అనేటువంటి పాసురం ఇది. ఈయన అవతారం ఏంటి గురువు గారు? తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారు, ఏంటి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లలో ఏదో అంతరార్థం ఉందట, అందుకనే ఆ అర్థం కూడా చెప్పండి. ఇప్పుడు మనం తనియన్ శ్లోకంలోనే వీరి యొక్క చరిత్ర కుంభే పునర్వసూజాతం అన్నారు. కుంభమాసం ఇది వచ్చి సౌరమానం ప్రకారం వచ్చే కుంభమాసం. చాంద్రమానం ప్రకారం అయితే మాఘమాసం. అంటే కలియుగ ప్రారంభమైన తర్వాత ఒక 27 సంవత్సరాలైన తర్వాత పరాభవనామ సంవత్సరంలో మాఘమాసంలో పునర్వసు నక్షత్రంలో శుక్లపక్షంలో గురువారం ఈ కులశేఖరులు కేరళ దేశంలో ఉన్నటువంటి అది తిరువంజిక్కళం అని చెప్తూ ఉంటారు, అది చోళపత్తనం చెప్తూ ఉంటారు, అలాగే కొల్లి అని దానికి పేరు. అచ్చట దృఢవ్రతుడు అనేటువంటి ఒక మహారాజుకి పుత్రుడిగా వీరు, అది కూడా స్వామివారి యొక్క అత్యద్భుతమైనటువంటి మణి విశేషం కౌస్తుభం. ఆ కౌస్తుభమణి అంశగా వీరు ఈ లోకంలో అవతరించారు. దాదాపు వీరి యొక్క అవతారంలో భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఉన్నది. దృఢవ్రతుడు అనేటువంటి మహారాజు, వారి యొక్క ధర్మపత్ని పేరు మనకు చరిత్రలో అంటే స్పష్టంగా తెలియటం లేదు. మంచి రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఎంత ఉన్నా కూడా, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా కూడా సంతానం లేకపోతే ఆ లోటు అనేది ఉంటూనే ఉంటుంది. అందువల్ల శ్రీహరిని గురించి వీరు చాలా సంవత్సరాలు ప్రార్థన చేశారు. వీళ్ళు రాజులు కనుక తపస్సు చేయలేరు, అందువల్ల రాజ్య పరిపాలన చేయాలి. అంచేత ఆ ప్రకారంగా చేస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహించాడు. తరువాత వీరు కులశేఖరులు ఆ దృఢవ్రతుడికి పుత్రుడిగా ఈ లోకంలో పుట్టారు. ఇక్కడ ఈ పేరులోని అంతరార్థం ఏమిటి అని చూస్తే, దృఢవ్రతుడు అనేటువంటి ఇతనికి అతడు రాజ్య పరిపాలన ఏదైతే ఉందో దాన్ని వ్రతంగా దీక్షగా స్వీకరిస్తాడు. రాజుగా ఉండి ప్రజలను ఎలా పరిపాలించాలో అందువల్ల దృఢవ్రతుడయ్యాడు. కులశేఖరుడు అని ఎందుకు పేరు పెట్టారంటే తన యొక్క రాజకులానికి వంశోద్ధారకుడు కులశేఖరుడు అని పెట్టారు. మిగతా ఆళ్వార్లో ఉన్నా కూడా ఇక్కడ ఈ ఆళ్వార్లకి కులశేఖరుని పేరు పెట్టడం కారణం తన యొక్క వంశానికి ఇతడు శేఖరుడుగా ఉన్నాడు అని చెప్పి భూషణంగా ఉన్నాడు. అందువల్ల కులశేఖరుడు అని వీరికి నామకరణం చేశారు వీళ్ళు. ఈయన రాజ్యపాలన ఎలా ఉండింది గురుగారు? రామరాజ్యం అని చెప్తూ ఉంటారు కదండి. అందువల్ల రాజ్య పరిపాలన అంటే రాజు, ఎంతో మంది రాజులు ఈ భూలోకంలో చక్రవర్తులంతా ఉన్నారు. ఎంతమంది రాజులున్నా కూడా రామరాజ్యం వలె ఎక్కడ చూసినా రామరాజ్యం చెప్తూ ఉంటారు.
దృఢవ్రతుడైనటువంటి అతను తన యొక్క ఆ కుమారుడైనటువంటి కులశేఖరులకి పట్టాభిషేకం చేశారు. చేసిన తర్వాత కొద్ది రోజులు ఉన్నారు. ఎందుకంటే తన కొడుకు ఎలా పరిపాలిస్తాడో చూడాలి. అందువల్ల కొడుకు తండ్రి కన్నా కూడా, అంటే దిలీప మహారాజు కన్నా కూడా రఘు మహారాజు చాలా బాగా చక్కగా పరిపాలించారు. ఆ ప్రకారంగా ఈ దృఢవ్రతుడు కన్నా కూడా కులశేఖరుడు రాజ్య పరిపాలన రామరాజ్యం వలె అలా పరిపాలించారంట. అంటే రామరాజ్యం ఎలా ఉంటుందంటే ప్రజలంతా సుఖంగా ఉంటారు. యథా రాజా తథా ప్రజ అని ఒక నానుడు ఉన్నది. అందువల్ల రాజు ఎలా ఉంటాడో, రాజు మంచి ధర్మాచరణగా, అదే ప్రకారం మంచి భక్తితో ఉంటే ప్రజలంతా కూడా అలాగే ఉంటారు. అటువంటి రాజ్యంలోనే సుభిక్షం ఉంటుంది, అల్లకల్లోలమంతా ఏది ఉండదు. అందువల్ల ఆ కాలంలో రామే రాజ్యం ప్రశాస్తిని ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు. అది వచ్చి నపుత్ర మరణం కేచిత్ నార్యశ్చ అవిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతా అని, ఎవ్వరికి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, అసంభవాలు జరగకుండా రామరాజ్యం ఉన్నట్టు కులశేఖరాళ్వార్ల యొక్క రాజ్య పరిపాలనలో అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కనుక వీరి యొక్క పరిపాలన అనేది ఆ రామచంద్రుని పరిపాలన వలె ఉన్నది అని ప్రజలంతా కూడా భావించారు. మీరు రామచంద్రుడు అన్నారు కాబట్టి ఈయనకు రామాయణానికి సంబంధం ఏంటి గురుగారు? మనకు రామాయణం ఒక పరమ పవిత్రమైనటువంటి గ్రంథం, ఒక ఆధ్యాత్మిక గ్రంథం. ప్రతి ఇండ్లలో కూడా రామాయణం, భారతం, భాగవతం అంతా కూడా ఉండాలని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ రామాయణం సాక్షాత్తు కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని చెప్పిన రీతిగా ఆ సాక్షాత్ వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని ఆ వేదమే రామాయణం. ఆ వేదవేద్యుడైనటువంటి స్వామియే రామచంద్రుడు, వేద పురుషుడే ఇక్కడ సాక్షాత్ రామచంద్రుడు. అందువల్ల ఈ కులశేఖరాళ్వారికి ఎందుకో రాముడి పైన అచంచలమైనటువంటి భక్తి, ఆ రామ కథలంతా కూడా వినాలని ఒక ఆశ. అందువల్ల వీరు ప్రతిరోజు కూడా ఆ రామాయణాన్ని పారాయణం చేసేవారట. రాముడి వలె మనం ఉండాలి. ఎందుకంటే వాల్మీకి మహర్షికి నారదుడికి కూడా పరస్పరం ఒక ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అడుగుతారు, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, 16 గుణాలు. అప్పుడు నారద మహర్షి ఇక్ష్వాకు వంశ ప్రభవ రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో అని తిప్పునే సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన అని చెప్పేస్తాడు. అందువల్ల సకల కళ్యాణ గుణ సంపన్నుడు రామభద్రుడు కనుక ఆ రామాయణంలో ఉన్నటువంటి విషయాలనంతా కూడా ఆకళింపజేసుకోవాలని చెప్పి ఆ ప్రకారంగా కులశేఖరాళ్వార్లకి రాముడిపైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అది రామాయణాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం చేత ఇంకా కూడా అధికమై మనం కూడా ఆ ప్రకారంగా పరిపాలిస్తే బాగుంటుంది, రాముడి వలె మనం ఉండాలనే భావన వారికి ఉన్నది కనుక ఆ రామాయణానికి కులశేఖరులకి ఒక అంతటి అతడే అంటే ధర్మ ప్రభు, అతడే ధర్మ ప్రభు అంతా. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తూ ఉంటారు కనుక మనకు ఏదైనా కూడా మన యొక్క ప్రాచీన గ్రంథాలు మనం అధ్యయనం చేస్తే ఆ గుణాలు మనకు వస్తాయి. ఆ గ్రంథాలని అధ్యయనం చేయకపోతే మనకు ఆ గుణాలు రావు కనుక అందువల్లే మన ఇంతకుముందు పెద్దవాళ్ళంతా కూడా ఆ కథలను చెప్తూ ఉంటే దాని సంస్కారం ఎప్పుడు బాగుంటుంది కనుక కులశేఖరాళ్వార్లు ఈ రామాయణానికి అంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చి ప్రతినిత్యం కూడా ఈ రామాయణ పారాయణ చేసేటప్పుడు ఈయన ఎలా ప్రవృత్తి ఎలా ఉండేదండి? మీరు ప్రవచనం వినేటప్పుడు కానీ పారాయణ చేసేటప్పుడు కానీ లోకంలో 2 విధాలు. ఒకటి తెల్లవారి ఇప్పుడు భాగవత సప్తాహం చెప్తూ ఉంటాము. భాగవత సప్తాహం అంటే తెల్లవారి పారాయణం చేయాలి, సాయంకాలం ప్రవచనం, ఇది 2 చేయాలి. అదే ప్రకారం రామాయణం పారాయణం తెల్లవారి చేస్తారు. ఒక పౌరాణికుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వినాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క కథలను శ్రవణం, కీర్తనం, విష్ణోహం నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం చాలా ముఖ్యం. పరీక్షణ్ మహారాజు ఆ శ్రవణం ద్వారానే భుక్తిని పొందాడని చెప్తూ ఉంటారు. అందువల్ల వీరు ప్రతినిత్యం ఒక పౌరాణికుడిని అలా వచ్చి అతను ఇక్కడ ప్రవచనం ఉపన్యాసం చేసేవారు. చేసే సందర్భంలో వీరు రాముని యొక్క గుణగణాలు వింటూ వింటూ అంతటి పారవశ్యాన్ని పొందేవారు.
అదే సమయంలో ఒకానొక సందర్భంలో రామభద్రుడు ఒక 14,000 మంది రాక్షసులు ఆయనను చంపడానికి వచ్చారట. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకో ధర్మశ్చ రామశ్చ కథం యుద్ధం కరిష్యతి అని ఆ శ్లోకం వచ్చిందట. అది వచ్చిన వెంటనే వీరికి ఆవేశం వచ్చేసింది. అంటే 14,000 మంది రాక్షసులు, రాముడు ఒక్కడు అతని పైన వచ్చాడు, ఇతను ఎలా యుద్ధం చేస్తాడని మహర్షులంతా చూస్తూ ఉన్నారట. అప్పుడు ఆ ప్రవచనం వింటూ వింటూ ఆ భక్తి పారవశ్యంలో ఆహా నా యొక్క ప్రభువుని నేను కాపాడుతానని చెప్పి వీరు అచ్చటే ఉన్న ఆ పక్కన ఉన్నటువంటి తన యొక్క ధనుర్బాణాలంతా తీసుకున్నారు, ఖడ్గాలను తీసుకున్నారు, చతురంగ బలాన్ని సమకూర్చారు. అలా వెళ్తూ ఉన్నారట. అందరూ ఎక్కడ పోతున్నా ఎక్కడ తెలియలేదు. ఇది ఎప్పుడైతే చూశారో సాక్షాత్తు ఆ రామభద్రుడే కనిపించినట్టు ఒక ఇది ఉంది. అంటే అలా ఇక్కడైతే వైష్ణవోత్తములు కొంతమంది పాడుతూ పోతున్నారు. ఏం పాడుతున్నారంటే ఈ 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం, ఈ రాముడు ఈ యుద్ధం చేస్తున్నాడని చెప్తున్నప్పుడు అలా వెళ్తూ ఉంటే వాళ్ళు పాడుతూ తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే అని ఒక శ్లోకం. అంటే తం దృష్ట్వా శత్రుహంతారం, ఒకే ఒక్క బాణంతోనే 14,000 మంది రాక్షసుల్ని సంహరించినటువంటి ఆ రామభద్రుడి యొక్క పరాక్రమాన్ని చూచి మహర్షులంతా చాలా ఆనందపరవశులే. వాళ్ళకి అంత ఒక ఆనందం. అటువంటి భర్తను ఆవిడ సీతమ్మ అలా గాఢ పరిష్వంగం చేసుకున్నది అని చెప్పినటువంటి ఆ వైష్ణవోత్తముల యొక్క మాట, భాగవతోత్తముల యొక్క మాట ఎల్లప్పుడూ సత్యంగానే ఉంటుంది చెప్పి ఆహా మా రాముడికి ఏమీ కాలేదని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చారని ఒక అక్కడ. సరే, ఈ రామాయణంలో రామాయణం అంటేనే అన్ని కష్ట సుఖాలతో ఉన్నటువంటి ఒక గ్రంథమే. రాముడు నడయాడే దైవంలాగా కూడా మానుష రూపేణ అన్నారు. అందువల్ల మానుష రూపేనన్నారు. ఈ సీతమ్మ యొక్క వృత్తాంతం వచ్చింది. ఆ సీతాది జహార భార్యాం రామస్య, ఆ రావణుడు ఎప్పుడైతే సీతమ్మను అపహరించాడు అని ఆ ప్రవచనకర్త చెప్తూ ఉన్నాడు, పౌరాణికుడు చెప్తూ ఉంటే అప్పుడు వీరికి మా యొక్క తల్లి అయినటువంటి ఆ జానకిని ఎవడ్రా అపహరించాడు అని చెప్పి వాడిని నేను సంహరిస్తానని చెప్పి వీరు లేచారట. లేచి గబగబా అక్కడ ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకుని వెళ్తున్నారట. వెనకాలందరూ వెళ్తున్నారట. ఏం చేయాలి ఎవరికి అర్థం కాలేదు. అలా వెళ్తుంటే వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఒకవేళ వీరి సరే సీత ఎక్కడ ఉంది అంత రామాయణంలో వచ్చింది, ఆ లంకా నగరానికి తీసుకుని వెళ్ళు. ఈ లంకా నగరానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, సముద్రాన్ని దాటాలి. అంతవరకు వచ్చేసాట. అప్పుడు అందరూ కూడా ఇతను ఒకవేళ వెళ్ళిపోతే ఈ రాజ్యం ఏమైపోతుంది అని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కనిపించినట్టు ఏమి నేనుండగా నా ధర్మపత్ని నేను కాపాడుకుంటాను, నువ్వు నిశ్చింతంగా వెళ్ళు అని. అంటే సీతమ్మ కూడా అలాగే చెప్పింది. హనుమంతుడి దగ్గర నువ్వెవడు నన్ను కాపాడడానికి, ఆయన వస్తాడు కాపాడుతాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అలా చెప్పిన వెంటనే అక్కడి నుంచి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి కులశేఖరులు మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చేసారు. ఇటువంటి ఒక ప్రవచనంలో వాళ్ళకి భక్తి ఎలా ఉంటుంది అది చాలా విశేషం. కులశేఖరాల వారికి శ్రీరంగం అంటే చాలా భక్తి పారవశ్యం అని, శ్రీరంగం అంటే చాలా ఇష్టం అని అంటుంటారు. ఎందుకని అంత? శ్రీరంగ క్షేత్రాధిపతి ఎవరు అంటే ఇక్ష్వాకూణాం కులధనం నుంచి అలా వచ్చాడు, వీళ్ళకి వచ్చాడు. విభీషణస్తు ధర్మాత్మ అని చెప్పినట్టుగా అలా వచ్చాడు. శ్రీరంగ క్షేత్రం అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు కూడా శ్రీరంగానికి వెళ్ళాలి అంటారు. గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజా. రాజ్యం దగ్గరలోనే ఉండేదా? కేరళలో ఉండేది. కేరళలో ఉండేది. అవును. అంటే ఆయనకి రంగక్షేత్రానికి రావాలని ప్రతినిత్యం కోరుకునేవాట ఆయన. ఎందుకంటే సప్త ప్రాకార మధ్య సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగపర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికటశర పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహమని ఎప్పుడైతే చెప్తూ ఉంటాం, అటువంటి శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళాలి. ఉభయ కావేరి మధ్యలో విలసిల్లేటువంటి ఆ క్షేత్రాన్ని, క్షేత్రాధిపతిని దర్శించుకోవాలని ఉబలాటయ్యనకి. అందువల్ల ఇది ఎవరు అంటే సాక్షాత్ అక్కడి నుంచి వచ్చినటువంటి విమానం.
అక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఆ ధర్మవర్మ అనేటువంటి రాజు ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ సమయంలో అక్కడే పెట్టేశారు. అందువల్ల అది అలాగే ఉన్నది కనుక ఆ రంగక్షేత్రం అనేది, ఆ రంగాధిపతిని మనం దర్శించుకోవాలంటే ఉపలాటం ఆయనకి ఎప్పటి నుంచో ఉంది, కానీ వెళ్ళలేకపోయా. కారణం ఏమిటంటే రాజ్య పరిపాలన ఒకటి. ఆ రాజ్య పరిపాలన చెయ్యాలి. అది మాత్రం కాదు, ప్రతిరోజు కూడా అక్కడ శ్రీ వైష్ణవులు వస్తూ శ్రీరంగ అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అన్నారు భగవద్ రామానుజారు. 108 దివ్య తిరుపతుల్లో అర్చామూర్తులు ఎక్కడైతే ఉంటారో ఈ భూలోకంలో 106 దివ్య క్షేత్రాల్లో ప్రథమ క్షేత్రంగా విలసిల్లేటువంటి క్షేత్రము శ్రీరంగ క్షేత్రం. అందరికీ కూడా అదే ముక్తిదాయకంగా కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళాలనేటువంటి తలంపు, ఒక కోరిక, వీరికి ఉబలాటం, కుతూహలం అంతా ఉండేది. అందువల్ల ఆ క్షేత్రాధిపతి అందరినీ కూడా కాపాడుతాడు. శ్రీరంగ సాయి ఎవరైతే ఆ క్షేత్రానికి వెళ్తారో, కావేరిలో స్నానం చేస్తారు, ఆ స్వామిని దర్శించుంటారో వాళ్ళకి పునర్జన్మ నవిద్యతే. అందువల్ల వీరికి వెళ్ళాలని ఒక ఆశ ఉంది. కానీ మంత్రులు ఎవ్వరు కూడా వారిని పోనివ్వలేదు. అలాగే అలా వైష్ణవోత్తములు వాళ్ళు ఎవరైతే వస్తారో, ఎప్పుడైతే ఈయన రంగయాత్ర చెయ్యాలని కోరుకున్నారో ఆ సమయంలో అందరూ సిద్ధమవ్వండి అని చెప్పేస్తారట. ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకుంటే, ఇప్పుడు ధనుర్దాసు ఉన్నాడు, ఆ ధనుర్దాసు ఎప్పుడైతే స్వామిని దర్శించుకున్నాడో ఇంకంతే లీనమైపోయారు. అలా ఈయన ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకుంటే మళ్ళీ ఈ రాజ్యానికి రాడు. అది వీళ్ళ భయం. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ప్రతినిత్యం ఈయన రంగయాత్ర దినే దినే అంటున్నారు. ఎంత అద్భుతం చూడండి ఆ శ్లోకంలో. గుష్యతే యస్య నగరే, ఏ రాజు యొక్క నగరంలో ప్రతినిత్యం కూడా రంగయాత్ర చెయ్యాలి. రంగయాత్ర ఇప్పుడు తిరుమల యాత్రలాగా రంగయాత్ర చెయ్యాలనేటువంటి ఒక ఉద్ఘోషం ఉంటూ ఉంటుంది, ఒక చాటింపు ఉంటుంది. అందరూ ఈరోజు బయలుదేరుతాం. ఆ సమయంలో మంత్రులందరూ కూడా ఒక 1000 మంది వైష్ణవ భక్తుల్ని తీసుకొస్తారు. అయ్యో వీళ్ళ యొక్క తదియారాధన, వీళ్ళకి మనం ఆతిథ్యం ఇవ్వకుండా వెళ్ళకూడదు అని చెప్పి ఆయన అలాగే ఉండేవి. ఇలా ప్రతి నిత్యం జరిగేదట. కానీ వారు రంగయాత్ర చేయాలని మనం కోరుతున్నారు. కానీ భాగవతులు శ్రీ వైష్ణవులు అంటే ఆయన చాలా ఇష్టం అంట. ఈ అనుచరులు అంటే ఈయన ఆచార్యుని యొక్క అచంచల భక్తిని చెల్లడానికి ఒక శౌర్య వృత్తాంతం ఒకటి ఉందట. దాని గురించి చెప్తారు. మనం ఒకానొక సందర్భంలో చెప్పుకున్న తదీయారాధన. తదీయారాధనం అంటే ముఖ్యంగా విష్ణోరారాధనం పరం, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. ఎవరికి ఎన్ని ఆరాధన చేసినా కూడా విష్ణువుకు చేసేటువంటి ఆరాధన చాలా ఉత్కృష్టమైనది అని శాస్త్రం. తస్మాత్ పరతరం ప్రోక్తం, విష్ణువారాధన కన్నా కూడా ఇంకా గొప్పగా, ఇంకా ఉత్కృష్టంగా చెప్పబడే ఆరాధన ఏమిటంటే తదీయారాధనం. తస్య అయం అంటే భగవంతుడికి చెందినవాడు భక్తుడు, అతడే శ్రీ వైష్ణవుడు. అంటే వైష్ణవుడు, విష్ణు భక్తుడు, ఆచార్యుడు, భాగవతోత్తముడు అని చెప్తూ ఉంటాం. వీరు భాగవతులపైన, భగవంతుని కన్నా కూడా భాగవతులపైన వీరికి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క చింతన, భగవద్భజన ఎల్లప్పుడూ నరనరాల్లో అక్కడ ఉంటుంది. అందువల్ల భాగవతులు అంటే వీరికి అమితమైనటువంటి భక్తి విశ్వాసం. వీరేం చేస్తున్నారంటే ప్రతిరోజు కూడా భాగవతులకి పంచభక్ష పరమాన్నాలు, కనక వస్తు వాహనాలు, కనక వర్షం అన్నీ ఇచ్చేవారు. వాళ్ళు అడిగింది ఏదడినా ఇస్తారు. వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం, ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వారి అభిప్రాయం. అందువల్ల ప్రతినిత్యం కూడా కులశేఖర ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని. కానీ ఈ మధ్యలో వారికి పరిపాలన పైన కొంచెం విముఖత ఏర్పడింది. మనం కూడా కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటామనే భావన వారికి అక్కడ వచ్చి కలిగినది. అందువల్ల వారు ఏం చేశారంటే వీళ్ళని ముఖ్యంగా మనం చూడాలి, వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి చేశారు. మంత్రులకి గిట్టలేదు, నచ్చలేదు. కోశాధికారి, సైన్యము వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈయన వీళ్ళకే ఇంత చేస్తే దాన ధర్మాలు చేస్తూ ఉంటే మళ్ళీ మన పరిపాలన ఎలా అవుతుందనే ఒక భావనతో ఇక వీళ్ళని రాకుండా చేయాలి. ఇక మీదట అంటే కులశేఖరులకి వీళ్ళపైన ఒక విరక్తి ఏర్పడాలి, ఒక అపనింద వీళ్ళపైన వేసేవారని చెప్పి ఒక చిన్న వృత్తాంతం ఏమిటంటే,
కులశేఖర ఆళ్వార్ల యొక్క కులదేవత రామభద్రుడట. అందువల్ల రామభద్రుడికి శ్రీరామనవమి నాడు విశేషంగా అభిషేకం చేస్తారు. సీతారాములకి అభిషేకం చేస్తారు కదా, పండగ చేస్తారు. భగవంతుడి యొక్క అవతారం. అలా చేస్తున్న సందర్భంలో అభిషేకానికి ముందు ఆభరణాలంతా కూడా తీసి పక్కన పెట్టడం అలవాటు. కులశేఖరాళ్వార్లు ఆ యథాప్రకారం ఆభరణాలంతా తీసి వారే స్వయంగా చేస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ చేరి నేను అభిషేకానికి మాత్రం వస్తాను, అలా కాదట. వీరే అన్నిటి కూడా ఇది చేసి ఒక్కొక్క మళ్ళీ అభిషేకం అంతా చేసి ఒక్కొక్క ఆభరణాన్ని ధరింపజేస్తూ అలంకరిస్తూ ఉంటారు. అది ఆ ప్రకారంగా అభిషేకం అయిపోయింది, ఇంకా అలంకరించాలి. ఆ సమయంలో ఒక ముక్తాహారం కనిపించకపోతే ఈయనకి చాలా అయ్యో ఏంది స్వామివారి ముక్తాహారం కనిపించలేదా అని చాలా బాధపడుతూ ఉన్నప్పుడు మంత్రులు మెల్లగా ఆ కులశేఖరుల చెవిలో, స్వామి మేము ఒక విషయం చెప్తాం, మీరు అన్యథా భావించకూడదని చెప్పండి, ఇది ఎవరు అపహరించారు అని. మీ యొక్క భాగవతులు, మీ యొక్క వైష్ణవులు ప్రతిరోజు మీరు ఎవరినైతే అంత ఆదరంగా చూస్తారో వాళ్ళు చెప్పిన వెంటనే ఈయన అగ్గి మీద గుగ్గిల కోపం వచ్చేసింది. నా అంటే విష్ణు భక్తులు అపనింద వేయకుడు, వాళ్ళు ఎన్నటికీ చెయ్యని శపథం చేస్తానని చెప్పారు. వీళ్ళకి లోపల ఆనందం, మనంగా దాచిపెట్టింది మనం కదా, ఈయనట్ల దాన్ని మళ్ళీ తీసుకుంటాడని దీంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే, వీరికి భాగవతులపైన విష్ణు భక్తులపైన అంతటి భక్తి విశ్వాసం నిరూపించుకోవడానికై, అది మాత్రం కాదు వాళ్ళు ఎన్నటికీ కూడా ఆ పని చెయ్యరు అనేటువంటి ఒక తత్వాన్ని రహస్యాన్ని తెలియజేయడానికై ఒక కుండ, ఆ కుండలో పాముల్ని పెట్టేమన్నా, అంటే త్రాచుపాము అంతా పెట్టేమన్నా. పెట్టిన తర్వాత అది ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, ఒకటి ఎన్ని ఉన్నా కూడా ఒకటే. ఒక పాము గరిచినా 10 ఒకే. ఆ సమయంలో వీరేం చేశారంటే, మంత్రులారా మీరు నమ్మండి, నేను ఈ కుండ లోపల నా చేయి పెడతా, ఒకవేళ ఆ పాము కాటేస్తే నా భక్తులు అంటే భాగవతులు దాన్ని దొంగిలించారు, ఒకవేళ వెయ్యకపోతే వాళ్ళు దొంగిలించలేదు. అందరికీ భయం, అయ్యో రాజు ఈ శబ్దం ఏం చెప్పుకోలేక, అంటే కక్కలేరు మింగలేరు, ఏం చేయాలి. కానీ అదే ప్రకారము కులశేఖరాళ్వార్లు ఆరంకడ பரணன்பர் கொள்ளாரென்னே அவர்களுக்கே வாரங்கொடு குடப்பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீரங்கெடுத்த செங்கோல் கொல்லி కావలన్ విల్లవరుహోన్ శేరన్ కులశేఖరన్ ముడివేందరి శిఖామణి అని చక్కటి పాసురం. అంటే ఆరం కెడ, ఈ ఆరం అనేది అక్కడ అంటే కనిపించలేదు. అన్బరు కొళ్ళారన్నే అంటే భగవంతుని పైన ఎల్లప్పుడూ కూడా భక్తి విశ్వాసాలు కలిగినటువంటి భాగవతులపైన వీరికి ఉన్నటువంటి విశ్వాసంతో అవர்களுக்கே వారంగొడు కుడపాంబిల్ కయ్యిట్టవన్, కుడమంటే కుండ, పాములతో ఉన్నటువంటి కుండ, ఆ కుండలో కయ్యిట్టవన్ చేపెట్టారు. కానీ ఏమీ కాలేదు. మంత్రులంతా పరుగున వచ్చి క్షమాపణలు చెప్పుకొని, స్వామి మేము చేసిన తప్పు మేమే చేశా అని చెప్పిన వెంటనే అప్పుడు చెప్పారు, భాగవతులు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయరు, ఆ అపహారం ఉండదు అని చెప్పి ఆ ప్రకారంగా వీరు తమకు వాళ్ళ యందు ఉన్నటువంటి ఒక భక్తిని నిరూపించుకున్నారు. కనుక ఆనాటి నుండి మంత్రులు ఎప్పుడు ఏమి చెప్పలేదు, ఎంతమంది వచ్చినా కూడా భగవంతుడే కాపాడు. వారి యొక్క కులశేఖర విశ్వాసం ఏమిటంటే, ఎంత భాగవతులకు మనం చేస్తే అంత ఎక్కువ అవుతుంది మనకు. 10 రూపాయలు ఉండేది 100 రూపాయలు అవుతుంది. ఇదంతా కూడా కులశేఖర ఆళ్వార్ల యొక్క ఆ వృత్తాంతంలో వారి యొక్క చరిత్రలో మనం చూసుకుంటే భాగవత నిష్ఠ ఇదంతా కూడా ఈ చరిత్ర ఎందుకు మనకి ఇలా చెప్తుందంటే, మనం కూడా అలా ఉండాలి, భాగవతులు ఎందుకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక విషయం ఇది. ఇక్కడ కులశేఖర పెరుమాళ్ ఎలా అయ్యారంటారు? ఇది ఏమిటంటే మంచి ప్రశ్న ఇది. అందరికీ కూడా ఆళ్వారే ఉంది. నమ్మాళ్వార్లు, పొయ్యి ఆళ్వార్లు, భూదత్త ఆళ్వారు, పేయ ఆళ్వార్లు, తిరుమంగి ఆళ్వార్లు, ఇది అందరికీ పేరు. వీరికి మాత్రం కులశేఖర ఆళ్వార్లతో పాటు కులశేఖర పెరుమాళ్ అని ఒక పేరు. కారణం ఏమిటంటే, ఒక ఆచార్యుడు చెప్తారు, అముదమూర్తిహేన్ ఇంగేవా పైంకిళియే తెన్నరంగం పాడవల్ల షీర్ పెరుమాళ్ అన్నారు. ఒక చిలుక
ఆ చిలుకని పిలిచి, రాచిలుక నువ్వు వచ్చి తెన్నరంగం, ఆ రంగనాథ స్వామి వేంచేసి ఉన్నటువంటి ఆ క్షేత్రం ఏదైతే ఉందో దాన్ని చక్కగా పాడుతూ ఉండు. కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి స్వామి పెరుమాళ్ అంటారు. ఆ స్వామిని, పెరుమాళ్ అంటే భగవానుడు అని అర్థం, ఆ స్వామిని చక్కగా పాడినటువంటి వారు కులశేఖరులు కనుక వాళ్ళని కూడా కులశేఖర పెరుమాళ్ చెప్పేస్తారు. ఆ పెరుమాళ్ళని పాడినటువంటి ఆళ్వార్లు కూడా కులశేఖర పెరుమాళ్ మనం భావించుకుంటా అని చెప్పి వారికి కూడా, అంటే అంత ఒక భక్తి రంగనాథుని పైన ఉన్నది అనేటువంటి నిరూపించుకోవడానికి వారిని ఇలా చెప్పడం అనేది మనకు వ్యవహారంలో వచ్చింది. ప్రబంధాలు ఏమన్నా ఉన్నాయే రాసినవి? రాసింది. వాటి గురించి చెప్తాను. వీళ్ళు ఎల్లప్పుడూ కూడా స్వామివారి యొక్క స్వరూప రూప గుణ విభవాల్ని వర్ణించేవారు. వీరి యొక్క ప్రబంధం వాస్తవంగా చూస్తే ఆ రెండు. మనకు చరిత్రలో మొట్టమొదటిది దివ్య ప్రబంధం. ఆ దివ్య ప్రబంధానికి మనం ఇంతకుముందు మనం కులశేఖర పెరుమాళ్ చెప్పుకున్నామే, దానికి కూడా కారణం ఏమిటంటే వీరు రచించినటువంటి దివ్య ప్రబంధానికి పెరుమాళ్ తిరుముడి అని పేరు. అందువల్ల ఆ పెరుమాళ్ తిరుము రచించారని వీళ్ళు కులశేఖర పెరుమాళ్ కూడా చెప్తున్నారు. 105 పాశురాలతో ఈ ప్రబంధం వచ్చి విరాజిల్చు, చాలా అద్భుతమైనటువంటి ప్రబంధం. అలాగే ఈ ప్రబంధంలో చాలా విశేషాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటగా మనకు ఆ స్వామి వేంచేసి ఉన్నటువంటి ఆదిశేషుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు కొన్ని విషయాలు. ఆదిశేషుడు 1000 పడగలతో ఉంటాడు, అక్కడ స్వామి పడుకో ఉంటాడని చెప్తున్నా. ఈయన చంకా ఎక్కువ పోయి ఆదిశేషుని వర్ణించాడు. అందరూ కూడా స్వామిని వర్ణిస్తూ ఉంటే ఈయన ఆదిశేషుని వర్ణిస్తూ இருளிரியச் சுடர்மணிகள் இமைக்குன்னெத்தி இனத்துத்தி அணிபணம் ஆயிரங்களார்ந்த அரபரச பெரும் சோதி అనంతనెన్నం అణివిళంగు ముయర్వెళ్ళ అణయమేవి. ఆదిశేషుడు ఎలా ఉంటా అంటే ఇరుడిరియ చుడర్మణిగడు ఇమక్కున్నది, అంటే చీకట్టంతా కూడా పారదోలేటువంటి 1000 ఆ శిరస్సులలో మణులుంటాయి. ఆ మణులతో ప్రకాశించేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రదేశాలు అక్కడ. మంచి పాన్పు, ఆదిశేషుడి యొక్క పాన్పు, అందులో శయనించి ఉన్నటువంటి రంగనాథ స్వామి శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు అని చెప్పి మొట్టమొదటి పాసురంగా పెరుమాళ్ తిరుమల మొట్టమొదటి పాసురం ఇదే. వీరి యొక్క ఆ ప్రబంధంలో ముఖ్యంగా ఎలాగైతే విభీషణుడు పరిత్యక్త మయాలంక రాజ్యాన్ని సుఖానిచ అంటే కళత్రాన్ని అన్నీ వదిలిపెట్ట, అదే ప్రకారంగా వీరు కూడా ఈ రాజ్య పరిపాలన అలా నడుస్తూ ఉంది మంత్రుల ద్వారా. ఈ రంగనాథ స్వామి పైన ఇలా ఈ 10 పాశురాలు, మొత్తం 105 పాశురాలను చెప్పుకున్నాం. అందులో ఒక్కొక్క అంటే దశకాల్లో స్వామిని గురించే వర్ణించడం, తన గురించి చెప్పుకోవడం, నేను ఏమి లేదని చెప్పుకోవడం. మెయ్యిల్ வாழ்க்கையை మెయ్యన కొళ్ళం ఈ వయ్యంతన్నుడం కూడువదిల్లే. ఎందుకంటే ఆ ప్రబంధం యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏమిటి ఈ లోకంలో ఏముందండి, అన్నీ అసారం, ఏది సారమేం కాదు, మనమేం శాశ్వతం కాదు, ఈ వస్తువు శాశ్వతం కాదు. అందువల్ల ఈ వయ్యంతన్నుడం కూడువదిల్లయా అయ్యనే అరంగా ఎండ్రழைக்கின்னேன் మెయ్యిల్ కొండళిందేను ఎందన్ మాలికే, నన్ను ఇక్కడి నుంచి తీసుకోవెళ్ళు స్వామి. ఇదంతా కూడా నశ్వరమైనట, అంటే ఎప్పుడు కూడా ఏదో అంత మాయే. ఇలా చెప్పుకుంటూ వారు ఎన్నో ప్రబంధాల్లో, ఎన్నో దశకాలలో, అందులో ముఖ్యంగా దేవకీదేవి యొక్క ఎవ్వరు చెప్పలేదు. దేవకీదేవి ఎంత బాధపడిందో, అందరూ కృష్ణ లీలల్ని అందరూ పొగిడారండి. కానీ దేవకీదేవికి తన యొక్క ఆ పుత్రుడు తన నుండి అక్కడ వెళ్ళిపోయడం అనేది అది ఎంత బాధాకరం. అలా దేవకి పులంబల్ని 10 పాశురాల్లో అది అత్యద్భుతం. అది ఆమె ఎంత బాధపడి ఉంటుందో. యశోదాదేవి దగ్గర ఉన్నది అన్నింటినీ కూడా అక్కడ అనుభవిస్తూ ఉన్నారు, అందరూ కృష్ణలీలను పొగుడుతున్నారు. కానీ దేవకీదేవి పడినటువంటి బాధను ఎవరు వర్ణించలేని చెప్పి వీరు మాత్రం వర్ణించారు. అది మాత్రం కాదు, తాలేలో పాట అంటే ఉయ్యాళ్ళు, కృష్ణుడికి అందరూ ఉయ్యాలు ఊపుతూ ఉంటే రాముడికి ఎవరు ఉయ్యాల ఆ కథను చెప్పలేదని చెప్పి వీరు దేవరయం అసురరయం திசகளையும் படைத்தவனே யாவரும் வந்தடிவணங்க அரங்கநகர் துயின்னவனே
కావిరిని నదిపాయం కణభురత్తన్ కరుమణియే ఏవరివన్ శెలవలవా రాఘవనే తాలేలో రాఘవనే తాలేలో అని చెప్పి అలా ఇచ్చేస్తున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి అదే ప్రకారం అయోధ్య నగరాన్ని వర్ణించారు, చిత్రకూటాన్ని వర్ణించారు. రాముల వారి యొక్క ఆ రామాయణాన్ని అంతటినీ కూడా 10 పాసురాలు వర్ణించేశారు. అంగనడు మదిల్పుడశూడు అయోధ్యన్నం అణినహర తులహనత్వం విళక్కుం శోధి అని 10 పాసురాలంతా వర్ణించారండి. ఇలా ఈ ప్రకారంగా ఇది ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు పౌర్ణమి తిరుమల క్షేత్రంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, పౌర్ణమి నాడు కులశేఖరాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని చెప్పడం అనవాలి. అలాగే మనం చక్రస్నానం ఉంటుంది కదండి, అప్పుడు 2 ఊరేగింపు ఉంటుంది. తెల్లవారి 3 గంటలకి ఆ సమయంలో కులశేఖరాళ్వార్ల యొక్క ప్రబంధాన్ని చెప్తారు. 105 పాసురాలు. వాస్తవంగా చూస్తే ఆ తెల్లవారి 3 గంటల ప్రాంతంలో ఆ ప్రబంధాన్ని అలా చెప్పుకుంటూ ఉంటే మనం ఈ లోకంలో అంటే లేదేమో అక్కడే అందువల్ల అటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధం వీరిది. అందువల్ల ఇది కులశేఖర పెరుమాళ్ వారి యొక్క ప్రబంధం, దివ్య ప్రబంధం. తిరుమల ప్రసక్తి వచ్చింది కాబట్టి తిరుమల గడప, దేవుడి ముందు ఉండే గడపని కులశేఖరాల వారి గడప అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటారు? భగవంతుడు ఎక్కడ వేంచేసి ఉన్నా కూడా దాని గర్భాలయం అని పేరు. ఆయన లోపల ఉంటాడు. ఆ గర్భాలయానికి ముందు గడప ఉండడం అనేది శాస్త్రం. దానికి దేహళి అని పేరు సంస్కృతంలో. అది అక్కడే అర్చకులు మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఎక్కడా కూడా ఆ పేరు లేదు. అన్ని చోట్ల కూడా గర్భాలయం ముందు గడప దాన్ని దాటిపోకూడదు అంటారు. కానీ మన తిరుమలలో కులశేఖర పడి అని దానికి పేరు వచ్చింది. కారణం ఏమిటంటే, మనం ముందు చెప్పుకున్నటువంటి పెరుమాళ్ తిరుమవి అనే దివ్య ప్రబంధంలో 4వ దశకంలో 10 పాసురాలలో కులశేఖరాళ్వార్లు తిరుమల క్షేత్రంలో నేను నిత్యవాసం చెయ్యాలని కోరుకున్నానండి. కలియుగ ప్రత్యక్ష దైవం. ఇంకా ఏ ఆళ్వాళ్ళు అలా కోరుకోలేదు. ఆళ్వారంతా కూడా తిరుమలని పొగిడారు, ఇక్కడ చేశారు, నేను ఉండాలనుకున్నారు. కానీ చెట్టుగానో పుట్టగానో పక్షిగానో ఏదో ఒక విధంగా కోరుకున్నటువంటి ఒక ఆళ్వాలు కులశేఖర ఆళ్వార్. ఉదాహరణకి చెప్తాను. ఆ 10 పాసురాల్ని ప్రతిరోజు కూడా మనకు తిరుమల క్షేత్రంలో సాయంకాలం తోమాల సేవలో ఈ 10 పాసురాలను పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ఈనాటికి కూడా వాళ్ళు అనుసంధానం పారాయణం చేస్తున్నారండి. ఊనేరు సెల్వత్తు ఉడర్పిరవి ఆన్వేండేన్ ఆనేరేళ్వెన్నార్ ఇడమైత్తిరమల్లార్ కూనేరు సంగం ఇడత్తాంతన్ వేంగడత్తు కోనేరి వాழும் కురుహాయి పిరప్పేనే అన్న మొట్టమొదటి పాసం. మీరు కులశేఖరప్పడి అడిగారు. అది ఎలా వచ్చిందంటే, దానికి ఒక మనం ప్రారంభం ఇది చెయ్యాలి. కోనేరి వాഴും కురుహాయి పిరప్ప. నేను ఒక కొంగగా ఈ తిరుమల క్షేత్రంలో ఉంటే బాగుంటుందేమో అన్నారట. మళ్ళీ నచ్చలేదు. అది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించారు. ఆనాద సెల్వత్ అరంబయర్గల్ తర్చూడ వాణాళ సెల్వమ మన్నరసం యాన్వేండేన్ తేనారు పుంశోలై తిరువేంగడ చునగిల్ మీనాయిభిరక్కం విధివుడికి నావేనే. అంటే కొండ వాగుంటుంది. ఆ జలపాతంలో నేను ఎక్కడో ఒక చోట ఒక చేపగా ఉంటాను. మీనాయిభిరక్కం విధివుడికి నావేనే అన్నారు. దాని తర్వాత பின்னிட்ட சடையானும் பிரமணம் எந்திரனும் துன்னிட்டு புகழலிய வைகுந்த நீழ்வாசல் மின்வட்ட சுடராழ் வேங்கடக்கோன் తానువిళం పొన్వట్టిల్ వెడితుడనే పుగప్పెరువన్ ఆవేన్నారు. ఎంత అద్భుతం చూడండి. భగవంతుడికి గర్భాలయంలో స్వామివారి మూల విరాట్కి మనం సమస్త ఉపచారాలు చేస్తూ ఉంటాం. పుక్కిలించడం అని ఒకటి ఉంటుంది. దానికి గండూషం అని పేరు. ఆ పాత్రని పట్టుకుంటారు కొంతమంది. ఆ పాత్ర అది వచ్చి బంగారు పాత్ర. నేను ఆ బంగారు పొన్వట్టిల్ పిడిత్తుడనే అన్నారు. కానీ దేవుడికి దంతధావనం చేయించి ఆయన పుక్కిడించేది చేయడం ఉపచారం అందే. ఆ పాత్రగా ఉంటాను అని కోరుకున్నాట. తరువాత ஒன்பவள வேளை உலவுதன் பார்க்கடருள் கண்துயிலும் மாயோம் கருணைகள் காண்பதற்கு பண்பகரம் வண்டிரங்கள் பண்பாடும் వెంకటத்து షణ్భగమాయి నిற்கும் అన్నారు. ఒక చంపక వృక్షంగా ఉంటాను కోరుకు. అందువల్ల ఆ సంపంగి ప్రకారం దానికి పేరు పెట్టారు. సంపంగి ప్రకారం ఆ ప్రకారంగా ఉంటా అన్నారు. సరే, అది కూడా మనకు అది ఎప్పుడు అంటే ప్రతి నెలలో కూడా అది పుష్పించదు కదా, మనకు ఆ భగవత్ సాన్నిధ్యం పోతుంది కదా.
అలాగే ఈ పొన్వట్టు అని చెప్పినప్పుడు ఇది మళ్ళీ ఇది రత్నంగా చూస్తే దీనికి ప్రయోజనం ఉండదు కదా అని చెప్పి అక్కడి నుంచి మానుకున్నా. తరువాత ఉన్బవళ వేలై ఉలవుదన్ కంబమదయాனை கழுத்தகத்தின் மேலிருந்து இன்பமரும் செல்வமும் இவ்வரசும் யான் வேண்டேன் ఎంబెరుమానీశన్ ఎழிల్ వేంగడ మనవే తంబగమాయి నిక్కమన్నారు. అంటే ప్రతి పాసురంలో కూడా నీకు రాజ్యం వరదు, ఈ సుఖాలు వద్దు, అన్నీ చెప్పు, ఒక ముళ్ళ పొదగా ఉంటాను కూడా వీరు ఆ ప్రకారంగా కోరుకున్నాడు. అది కూడా వద్దు, మళ్ళీ ఎవరన్నా వచ్చి దాన్ని లేపేస్తే తీసేస్తే மின்னனை நுண்ணிடையார் உருப்பசியும் மேனகையும் அன்னவரதம் பாடலுடும் ஆடரவை ஆதரிய தென்னவன வெண்டினங்கள் பண்பாடும் వెంకడత్తు అన్ననయ పుర్కువడాం అరుందవత్తన్ ఆవేనే అని చెప్పి అక్కడ ఎక్కడో ఒక చోట నేను అంటే క్రమంగా ఒక ప్రదేశంగా అయినా ఉంటానని చెప్పుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ అంటే చెట్టుగా ఉంటాను, పుట్టగా ఉంటాను, ఒక దారిగా మార్గంగా పిరయేరు షడయానం పిరమనం ఎందిరణం ఉరయాయ పెరువేళ్లు కురముడిప్ప వెరియార్ తంచోలే తిరువేంకడ మనమేల్ నెరియాయ గడకు, ఇలా చెప్పుకుంటూ దారిగా ఉంటా అంటే మళ్ళీ దారి ఎక్కడన్నా కొట్టేస్తే బాగుంటుంది. చివరగా చూసుకున్నారు ఆ పాసురం చూడండి. షెడియాయ వల్వినహళ్ తీర్க்கும் తిరుమాలే நெடியானே வெங்கடவானின் கோயிலின் வாசல் அடியாரும் வானவரும் அறம்பயரும் கிடந்தியங்கும் படியாய் கிடந்து உன் பவளவாய் కాన్పేనే స్వామి. షడియాయ వల్వినహళ్ తీర్కుం అంటే చాలా క్రూరాతి క్రూరమైనటువంటి పాపాలను అంతటిని కూడా పోగొట్టేటువంటి ఓ స్వామి వెంకటాచలపతి తిరుమాలే నెడియానే వెంకడవానిన్ కోయిలిన్ వాస్, అందరూ కూడా దర్శించుకొని వస్తారు. ఆ సమయంలో అంటే దేవతలు వస్తారు, యక్షగంధరు అందరూ వస్తారు, భాగవతులు వస్తారు, ఆ అర్చకులు జియంగాలు అందరూ వస్తారు. ఆ సమయంలో అడియారం వానవరం అరంబయరం కిడందియంగం అంటే భాగవతోత్తరం అంతా కూడా అలా వచ్చినప్పుడు ఆ గడప ఏదైతే ఉందో పడియాయ్ కిడందు, పడి అంటే గడపండి, నేను ఒక పడిగా గడపగా ఉండి నీ యొక్క అద్భుతమైనటువంటి పగడపు వంటి నీ యొక్క ఆ దివ్యమైనటువంటి వదనార విందాన్ని నేను చూస్తూ ఉంటే చాలు, అనుగ్రహించమని చెప్పారు. అందులో ఏం తత్వం అంటే ఈ పడి గడపకు ఉన్నటువంటి వైభవం ఏమిటంటే అందరూ కూడా అలా దాటి వెళ్తారు. దాటేటప్పుడు వాళ్ళ యొక్క పాదముల నుండి ధూళి పడుతుంది కదా, అది ఆయనకి భాగ్యం. అంటే భాగవతుల పాదధూళి ఎంత విశేషం. అలా అంటే గడప తొక్కకూడదు అని చెప్తూ ఉంటారే, కులశేఖరాళ్ళు వారు ఉంటారని సంప్రదాయంలో ఉన్నది. అందువల్ల అలా అందరూ అర్చకులు వెళ్తారు, జియంగాలు వెళ్తారు, ఏకాంగులు వెళ్తారు, ఆచార పురుషులు వెళ్తారు, పరిచారకులు వీళ్ళు అలా ఎప్పుడైతే అలా ఇచ్చేస్తారో ఆ పాదధూళి నా పైన పడుతుంది. అదే సమయంలో దీన్ని ఎవ్వరూ కొట్టరు లోకల్. ఎక్కడైనా మెట్లు కడితే దాన్ని కొట్టేస్తారు, దారిని మార్చేస్తారు, కానీ ఈ గడపను ఎవరు కొట్టరు కదా. అందువల్ల సర్వదే సర్వకాల సర్వావస్థలందు కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి వదనాన్ని చూస్తూ ఉంటాను. అలా చూస్తుంటే చాలు, నేను కులశేఖర పడిగా నేను ఇక్కడ అంటే పడిగా ఉంటానని చెప్పారు కదా, దాన్ని కులశేఖరప్పడి అన్న. మీరు అడిగిన ప్రశ్న కులశేఖరప్పడి ఎందుకు వచ్చంటే అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ కులశేఖరాళ్వాళ్ళు తిరువేంకట స్వామిని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా ప్రార్థించారు కనుక ఇచ్చట ఉన్నటువంటి ఆ గడపకు కులశేఖరప్పడి అనేటువంటి ఒక వ్యవహారం అనేది పెద్దలు నిర్ణయించారండి. ముకుందమాల అని ఇంకొకటి అంటారు, అది ఈయన రచించింది అంటారా? ఇందులో ప్రసిద్ధంగా కులశేఖరాళ్వార్లు అంటే ఆళ్వార్లు తమిళ ప్రబంధాన్ని రచించారు కానీ సంస్కృత కావ్యాలను రచించలేదు అని ఒక అపవాదం ఉన్నది. కానీ విష్ణు చిత్తుల వారు పెరియాళ్వారు వారు కల్పసూత్రానికి వ్యాఖ్యానం చేశారని చరిత్ర చెప్తారు. అదే ప్రకారం ఈ కులశేఖరాళ్వార్లు అంటే వారికి రాముడి హరే రామ లాగా రాముడి యందు కృష్ణుడి యందు వారికి అందువల్ల ముకుందమాల అనేటువంటి ఒక స్తోత్రాన్ని రచించారు. 40-42 శ్లోకాలతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తి గ్రంథం అన్నమాట. అంటే భక్తిని పెంపొందే గ్రంథం అన్నమాట. ముకుందుడికి ఆ శ్లోకాలని మాలగా సమర్పించారు గనక ముకుందమాల. ముకుందుడు మోక్షాన్ని ఇచ్చేవాడు ముకుందుడు, ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఆ ముకుందుడికి సమర్పించినటువంటి శ్లోక పుష్పపు మాల గనక దానికి ముకుందమాల వచ్చింది. వీరు రచించిందే అని పెద్దవాళ్ల యొక్క అభిప్రాయం. మనకు మహాజనో ఏనగతస్థ పంతాహ అని వాళ్ళు ఏ మార్గాన్ని నడిచారు దాన్నే నడవాలి. అది కాదు కూడదు మనం చెప్పకూడదు. అనుభవించారు దివ్య దృష్టి.
అందువల్ల ఆ ముకుందమాలలు వీరే రచించారు. అందులో కృష్ణ భక్తే ప్రధానం. అది మాత్రం కాదు, ఎందుకు చెప్తున్నా అంటే కలియుగంలో నామ సంకీర్తనం చాలా ముఖ్యమన్న వీరు అదే కోరుకున్నారు. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమే ముకుంద. ఓ స్వామి, అది మాత్రం కాదు, ముకుంద 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 అని 3 సార్లు వస్తాయి. గోవింద గోవిందలాగా ముకుంద 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 అని 3 సార్లు క్రమంగా వస్తుంది కనుక ఈ స్తోత్రాన్ని ముకుందమాల పేరు పెట్టేశాం. ఇది కూడా ఒక మనకు అన్వయించుకోవచ్చు. అందువల్ల వీరి యొక్క అభిప్రాయం ఏమిటంటే నామ సంకీర్తన. నేను ఎల్లప్పుడూ కూడా దేవాదిదేవ నిన్ను శ్రీవల్లభాం పిలుస్తాను, వరదాని పిలుస్తాను, అలా నన్ను చేసేటట్టు నీవే అనుగ్రహించాలని చెప్పి కృష్ణుడి విషయంలో కృష్ణత్వదీయ పదపంకజ పంచరాంత అద్యైవమే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫ వాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అన్నారు. ఓ స్వామి, కృష్ణ చివరి క్షణంలో ప్రాణం విడిచే సమయంలో అంతిమ స్మరణం ఉండాలని శాస్త్రం. భగవత్ స్మరణం ఉండాలి. మనం దేన్నైతే స్మరిస్తూ ఉంటామో ఆ అంతిమ స్మరణం అనేది మనకు ఉండాలని చెప్పి, ఓ స్వామి, ఆ అంతిమ స్మరణ అంతిమ సమయంలో ఎలా ఉంటానో తెలియదు. కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం, నీ యొక్క పాదములు అనేటువంటి ఆ పంజరం ఏదైతే ఉందో గూడు, అచ్చట అద్యైవ మే విశతు మానస రాజహంస, ఈరోజే నా యొక్క మనస్సు అనేటువంటి రాజహంసం అనేది ఆ పంజరంలో ఇప్పుడే బంధింపబడాలి. ఎందుకు అంటే ప్రాణ ప్రయాణ సమయం, ఆ ప్రాణం పోయే సమయంలో కఫం చేతో వాతం చేతో పిత్తం చేతో కంఠం అనేది అవరోధనం చేతో లేక అన్కాన్షియస్ చెప్తాను, ఆ సమయంలో స్మరణం కుతస్తే, అందువల్ల ఇప్పుడే నేను ప్రార్థిస్తాను. అలాగే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనము అనుకుంటూ ఉంటాం ఏమవుతుందో ఏమో, మరుసటి జన్మ ఏమో మనం, కానీ వీరు చెప్తారు యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి త్వత్పాద అంబోరిహుకత నిశ్చలా భక్తిర. స్వామి, ఏది జరగాలో జరగని, నా చేతిలో ఏమి లేదు, అంత నీ చేతిలో ఉంది. యద్యద్భవ నా పూర్వకర్మానురూపం. మన లోకల్లో అనుకుంటా భగవంతుడు నన్ను కాపాడలేదు అనుకుంటా, కర్మ అడ్డం వస్తుంది కదా, అది చాలా మంది తెలియదు. నేను ఎన్నో పూజలు చేశాను కానీ నన్ను కాపాడలేండి, నీ కర్మ అక్కడ మధ్యలో ఉంది, అదంతా పోవాలి. అది నువ్వు ఎంత స్మరణ స్వామిని చేస్తూ ఉంటే తరుగుతూ ఉంటుంది. నువ్వు స్వామి స్మరణ చేస్తే 10 సంవత్సరాల్లో తొలగవలసినటువంటి ఆ పాపం అనేది 10 రోజుల్లో పోతుంది. అలా భగవంతుడు అనుకుంటే ఏమైనా చేస్తాడు. అందువల్ల స్వామి ఎన్ని జన్మలెత్తినా కూడా నీ యొక్క దివ్య పాదార విందాల్ని స్మరించేటట్టు భజించేటట్టు వారు అడిగారు. కృష్ణ రసాయనం ప్రభ అన్నారు, శత్రుచ్ఛేదైక మంత్రం అన్నారు, అందరూ కృష్ణనామస్మరణం చేయండి అన్నారు. అండ్ వారే జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం చెప్పి ఈ కరచరణాదవయవాలంతా కూడా భగవంతుడిగే. కళ్ళున్నందుకు స్వామిని చూడాలి, చెవులున్నందుకు స్వామి కథల్ని వినాలి, ఆ ముక్కు ఉన్నందుకు స్వామి వారి యొక్క పాదార విందంలో సమర్పించబడినటువంటి ఆ తులసిని అలా గ్రహణించాలి. ఇలా ఈ ప్రకారంగా ఈ చేతులున్నందుకు భజన చేయాలి, కాళ్ళున్నందుకు స్వామివారి దేవాలయానికి వెళ్ళాలి. ఇలా అన్నీ కూడా స్వామికి అర్పించాలి అని చెప్పినటువంటి మహనీయులు కులశేఖర ఆళ్వార్లు. ఇలా వారు అన్ని చోట్ల కూడా అంటే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహోజనానాం వ్యసనాభిముఖ్యమని చాలా బాధపడతారండి కులశేఖరాడు. ఎన్ని పేర్లు స్వామికి ఉన్నాయి, అనంత వైకుంఠ ముకుంద అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళెవ్వరు కూడా దాన్ని పలకకుండా ఎక్కడో వెళ్ళిపోతున్నారే. ఇన్ని పేర్లున్నప్పుడు దాన్ని పలకకుండా గోవింద దామో వక్తుం సమర్థోపి, అందరికీ చెప్పడానికి అన్నీ ఉన్నాయి, నవక్తి కశ్చిత్ ఎవడు చెప్పటం లేదు. ఈ జనులు ఈ ప్రజల యొక్క వ్యసనం ఎలా ఉన్నది అని బాధపడి వారు కృష్ణో రక్షతనో జగత్రయ గురు అని ఈ ప్రకారంగా ఆ ముకుంద మాలలో దాన్ని మనం చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే ఇహలోక సౌఖ్య పరిత్యాగం ఏర్పడుతుందండి. ఈ ముకుందమాల కూడా మన తిరుమలలో చేస్తారా లేకుంటే? లేదు, తిరుమలలో లేదు, కేరళ దేశంలో దీనికి బాగా ఇచ్చేస్తున్నారు. కానీ
ఇంట్లో వ్యవహారం అంటే పెద్దవాళ్ళంతా కూడా ముకుందమాల స్తోత్రం చదువుతూ ఉంటారు. మన తిరుమల క్షేత్రంలో ప్రబంధ పారాయణాలు వేద పారాయణం చదువుతుంటే స్తోత్ర పారాయణం అనేది తక్కువ, వల్ల దాన్ని కూడా మనం ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. ముకుందమాల అద్భుతమైనటువంటి స్తోత్రం, అది ఎన్నో రత్నాలే, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నంలాగానే భావించాలి మనం. అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం వీరిదే అని పూర్వాచారుల యొక్క అభిప్రాయం. ఈ ముకుందమాల గురించి, ఈ వైభవం గురించి ఎంతగా చెప్పారు కదా గురుగారు, ఒక 2 శ్లోకాలు దాంట్లో ఏమైనా చెప్పగలరా? అక్కడ ముఖ్యంగా భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, భగవంతుణ్ణి ఎలా స్తోత్రం చేయాలి మనకు తెలియదు, కానీ వీరు నేర్పిస్తున్నారు. ఆ స్వామి ఎవరు అన్నారు, హే గోపాలక, హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామిన త్వాం వినా. స్వామికి ఎన్ని పేర్లున్నా కూడా గోపాలకుడు అంటే ఇష్టమట. అందువల్ల మొట్టమొదటిగా హే గోపాలక్ అని చెప్పేసి, అంతలోనే స్వామికి ఒక ఆనందం, ఆహా నన్ను ఇలా పిలిచాడు. తరువాత హే కృపాజలనిధే అన్నారు. అంటే స్వామి ఎటువంటి వా అంటే కరుణా సముద్రం, కృపా సముద్రం. అలాగే గోపాలక, హే కృప, హే సింధు కన్యాపతే, సింధు కన్యాపతే సాక్షాత్తు ఆ సముద్రుడి యొక్క అంటే ఒక మాట చెప్తూ ఉంటారే, సముద్రరాజ తనయాం శ్రీరంగ దామేశ్వరి, సముద్ర కన్యాపతే అన్నారు. హే సింధు కన్యాపతే, సముద్రరాజ పుత్రికి అయినటువంటి మహాలక్ష్మి యొక్క పతి. హే కంసాంతక, కంసుణ్ణి సంహరించిన వాడు. హే గజేంద్ర కరుణాపారీణ, ఆ గజేంద్ర మోక్ష వృత్తాంతము, అతనికి ఎంతో కరుణతో నువ్వు అతన్ని ఆదరించి ఇచ్చేసావు కదా. అలాగే హే మాధవ, మాయాహ ధవ మాధవ, లక్ష్మి యొక్క భర్త అని పేరు. హే యాదవ అని కూడా సంబోధన ఉంది. హే రామానుజ అన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా రామానుజ అని చెప్పినప్పుడు ఈ అవతారం ఎప్పుడు జరిగింది? రామానుజ అంటే లక్ష్మణుడే, కానీ రాముడి తర్వాత ఇక్కడ రాముడి తరువాత వచ్చినటువంటి అవతారం రామకృష్ణావతారం చెప్తుంటాను. అందువల్ల రామానుజ అనే శబ్దానికి రాముడి తర్వాత వచ్చినటువంటి అవతారం. హే జగత్రయ గురు, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే భగవంతుడు అవతరించారండి, కానీ భగవద్ అవతారంలో ఎక్కడా కూడా స్వామి గురువుగా కీర్తింపబడలేదు. వరాహస్వామిని కీర్తిస్తున్నారు, కానీ శ్రీకృష్ణుడు మాత్రమే అతన్ని అందరూ కూడా గురువుగా చెప్తూ ఉన్నారు. అంటే దానికి ఒక చక్కటి శ్లోకం కూడా మనకు ఉన్నది. అందువల్ల హే జగత్రయ గురు, ఆ భగవంతుడిని మనం స్తోత్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశం ఇచ్చారు, భగవద్గీతను ఉపదేశించాడు స్వామి. అందువల్ల ఈయన అందరికీ కూడా గురువు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురు. మిగతా ఎవరికి హే రామానుజ, హే జగత్రి, హే పుండరీకాక్ష, స్వామివారి యొక్క అందమైనటువంటి నేత్రాలు, తామర పుష్పముల నేత్రాలు. హే పుండరీకాక్షమ, హే గోపీజననాథ, ఆ గోపీజనుడికి అందరికీ కూడా నాథుడుగా ఉంటే స్వామి నన్ను కూడా పాలించు. జానామి నత్వాం విన, నిన్ను వదిలిపెట్టి నాకు ఇంకెవ్వరూ తెలియదు, నీవే తప్ప నితప్పరం పెరుగన్న రీతిగా నిన్నే నేను శరణాగతి చేస్తున్నానని చెప్పి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. పెద్దవాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక తన్మయత్వానికి. ఇలా ఎన్నో అక్కడ మంత్రాలు, శత్రుచ్ఛేదయిక మంత్రం అని, కృష్ణ అంటే అందరూ కూడా జప మీరందరూ కృష్ణ సాఫల్య మంత్రాన్ని మీరందరూ జపించండి అని ఈ కులశేఖరాళ్ వాళ్ళు ముకుందమాలలో విశేషంగా అన్ని స్తోత్రాలంతా కూడా, స్వామి ఇంతవరకు కూడా నేను భార్యాపుత్రుల్నే ప్రధానంగా భావించాను, కానీ అదంతా ఎలా ఉంటుందంటే ముసలి దీంట్లో నోటిలో చిక్కినట్టు వల్లే ఉంటుంది, ఈ సంసారం అంతా ఇలా ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి నేను బయటపడాలి, దానికి భక్తి నావం ప్రయత్నన్నారు. భక్తి అనేటువంటి విష్ణుపోతో నరాణమన, విష్ణువే ఒక తెప్పట. అందువల్ల ఆ విష్ణు తప్పను పట్టుకుంటే ఈ సంసార సాగరాన్ని మనం సులభంగా ఈదవచ్చు. అందువల్ల భక్తి పోతాం. ఇదే ఒక ఈ ప్రకారంగా వీరు ఎన్నో ఒక భగవంతుడి యందు ఉన్నటువంటి స్వరూప గుణాలంతా కూడా వర్ణిస్తూ, భక్తులారా మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని చదవండి, భగవంతుడు తప్పకుండా కాపాడుతాడని చెప్పి
ఈ ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్లు చక్కగా వివరించి ఉన్నారు. చాలా బాగా కులశేఖర ఆళ్వార్ల జీవితం గురించి, ఆయన యొక్క భక్తి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. నమస్కారం, ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. No.